తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా టంగుటూరు క్రైమ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఓ తండ్రి తన ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుల్లో 5 రిపోర్టర్లతో పాటు ఒక హోంగార్డ్ సైతం ఉన్నట్టు పోలీసులు తేల్చేశారు. బాధితుడు నీరటి రవి అనే వ్యక్తి నెల 3న తన కుమారులను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసులో A1గా తిరుపతిరావు, A2గా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మంగళి శ్రీనివాస్, A3గా ఈనాడు రిపోర్టర్ కుర్మ శ్రీనివాస్, A4గా నమస్తే తెలంగాణ రిపోర్టర్ వడ్డే మహేష్, A5గా వార్తా రిపోర్టర్ సిరిపురం శ్రీనివాస్ రెడ్డి, A6 సాక్షి రిపోర్టర్ సంఖ్య ప్రవీణ్ కుమార్, A7గా హోంగార్డ్ ఆలూరు రాజు, A8గా మణిల, A9గా రామకృష్ణన్ చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీరటి రవి ఓ అగ్రికల్చర్ ఆఫీసులో సూపర్వైజర్గా పనిచేసే సమయంలో 2022లో కంపెనీ పని మీద ఏపీలోని గుంటూరుకు వెళ్లాడు. అక్కడ మనీ సర్క్యులేషన్ కు సంబంధించిన GSN ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతి రెడ్డితో రవికి పరిచయం ఏర్పడింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని రవిని అందులో తిరుపతి రెడ్డి చేర్పించాడు. ముందుగా 2000 రూపాయలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి వచ్చి ఆ తర్వాత ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 6 నెలల వరకు ఇచ్చేవాడు. డబ్బులు తిరిగి వస్తుండటంతో రవి తన గ్రామస్తులతో పాటు తన పరిచయస్తులను ఈ స్కీమ్ లో చేర్పించాడు. వారి వద్ద నుంచి సేకరించిన డబ్బులను నీరటి రవి తిరుపతిరావుకు పంపించేవాడు. ఈ క్రమంలో 8 నెలల క్రితం రవి తన గ్రామంలో 0.39 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అందులో తన ముగ్గురు పిల్లల పేరు మీద SMU ఫంక్షన్ హాల్ కట్టించే పనిలో పడ్డాడు. అయితే గత 3 నెలల నుంచి GSN ఫౌండేషన్ తరపున తిరుపతిరావు డబ్బులు చెల్లించడం మానేశాడు. దీంతో డబ్బులు కట్టిన వారంతా తమ డబ్బులు ఇచ్చేయాలని నీరటి రవిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులైన విలేకరులు తమకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని రవిని బెదిరించారు. లేదంటే GSN ఫౌండేషన్ పేరు మీద పబ్లిక్ వద్ద డబ్బులు కట్టించి వారికి తిరిగి ఇవ్వకుండా మోసం చేశావని, అలాగే ప్రభుత్వ భూమిలో ఫంక్షన్ హాల్ కడుతున్నావని వార్తలు రాస్తామని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో ఫిబ్రవరి 19న తన భార్య బంగారు పుస్తెల తాడు, గొలుసులు తాకట్టు పెట్టి 2,50,000 రూపాయలు రిపోర్టర్లకు ఇచ్చాడు రవి. ఇదే సమయంలో శంకరపల్లికి చెందిన నాగరాజు, అతడి భార్య మణిల కూడా GSN సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారు కూడా తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో రవి తన భార్య పేరుపై రావులపల్లి గ్రామంలో అంతకుముందే కొనుగోలు చేసిన 2 ఫ్లాట్ల దస్తావేజులు మరొకరి వద్ద తాకట్టు పెట్టి 18 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాగరాజుకు ఇచ్చాడు. ఈ క్రమంలో మిగతా డబ్బుల కోసం విలేకరులు ఒత్తిడి చేయడంతో భరించలేకపోయిన రవి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. రవి తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారని భావించి ఫిబ్రవరి 3న తన ముగ్గురు కుమారుల మెడకు తాడు బిగించి చంపేశాడు. అనంతరం తాను కట్టిస్తున్న ఫంక్షన్ హాల్ వద్ద రేకుల షెడ్డులో తాను ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రవి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.